शिवाय गुरवे नमः। 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 వర్ణాశ్రమ విధాయిని వర్ణాశ్రమ విధాయిని చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. పరమేశ్వరి 4 వర్ణములను 4 ఆశ్రములను ఏర్పరిచి వానికి ఉచితమగు ఆచరణ ధర్మాలని వానిని ఆచరించు విధానాన్ని నిర్ణయించి విధించింది. ఇదే మాట మనకి కృష్ణ పరమాత్మ చెప్తాడు ఈ శ్లోకం అక్కడే చాతుర్. కాబట్టి ఇక్కడ కులాలు అని వాళ్ళు విడిగా చెప్పలేదు. నీ పనిని బట్టి నువ్వన్నారు. వాడు ఆ పనిని చేస్తే వాడు ఆ యొక్క ఆశ్రమానికి చెందినవాడని. కాబట్టి బ్రాహ్మడు అంటే ఈ విధంగా ఉండాలి, క్షత్రియుడు అంటే ఎలా ఉండాలి, వాడి పనులు ఏమిటి, విధి విధానాలు, ఆచరణ ధర్మాలు, ఇవన్నీ ఆవిడ చెప్పి సరే. తర్వాత ఇప్పుడు కలికాలం కాబట్టి ఎక్కడ పుట్టారు అనేది అంటే అర్థం ఏమిటి, ఇక్కడ నువ్వు బ్రాహ్మడు ఎలా అయ్యావు, నీ ముందు తరాల వాళ్ళు ఆ అమ్మ చెప్పింది ఆచరించడం వల్ల వాళ్ళు బ్రాహ్మణులు. నువ్వు బేసిక్ అయిన సంధ్యావందనం చేయకుండా లేదా విధించిన విధి విధానాలను ఆచరణలో పెట్టకపోయినా నువ్వు ఆ ఆశ్రమానికి చెందిన వాడివి కాదు. ఆ బ్రహ్మగీడదనే నామమున వివరింపబడిన ప్రపంచమును లోక సంగ్రహమునకై బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులను, ఇక్కడ బ్రాహ్మణ నకారం పడలేదు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అను 4 వర్ణములుగాను బ్రహ్మచర్య గార్హస్థ్య గార్హస్థ్య అనేది ఒకటి, వానప్రస్థ అంటే గృహస్థాశ్రమాన్ని అంటారు, వానప్రస్థము సన్యాసం, ఇవి 4 ఆశ్రమాలు. వారు నిర్వర్తింపవలసిన విధానాలను నిర్ధారణ చేశారు, నియత ధర్మంతో పరిపాలించారు. ప్రపంచ స్థితి కర్తృత్వమున విష్ణుమూర్తి స్వరూపిణి కాబట్టి పరమేశ్వరి వర్ణాశ్రమ విధానం ఆవిడ అన్ని డిసైడ్ చేసింది. ఇక్కడ విడిగా ఎవరు ఏది చేయక్కర్లేదు, ఎవరో కల్పించింది కాదు, ఆవిడే చెప్పేసింది వీడిలాగా వాడలాగా అని. ఆశ్రమాలంటే కూడా చెప్పేసింది కదా. బ్రహ్మచర్యము అంటే ఇక్కడ ఒక జీవి యొక్క ఈ 4 ఆశ్రమాలు కూడా ఉంటాయి ఇక్కడ. పెళ్ళయ్యే వరకు బ్రహ్మచర్యము, అది విద్యను అభ్యసించడానికి. గార్హస్థ్యం అన్నప్పుడు గృహస్థాశ్రమం, పెళ్ళైన తర్వాత వాడు అక్కడ ఎలా ఉండాలి, వాడి ధర్మములు ఏమిటి. వానప్రస్థము అంటే దేనికోసం అయితే వివాహం చేసుకున్నాడు తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి, అది అయిన తర్వాత అంటే తన ధర్మాలు నిర్వర్తించిన తర్వాత ఆ పిల్లలకు పెళ్లిళ్ళు అనండి అవన్నీ చేసి చదువులు అవి అయిన తర్వాత వానప్రస్థం స్వీకరించాడు. ఈ వానప్రస్థాన్ని తర్వాత సన్యాసం అంటే అక్కడి నుంచి అక్కడ ఆ వానప్రస్థానికి వచ్చాక భార్య అనుమతితో అతను సన్యసించవచ్చు, లేదా ఈ యొక్క బ్రహ్మచర్య అంటే అతను విద్యను అభ్యసించగానే కూడా సన్యసించవచ్చు. ఇలా ధర్మాలు ఉన్నాయి, వాటి విధి విధానాలు ఉన్నాయి. శంకరులు తన విద్యాభ్యాసం అవ్వగానే సన్యాసం స్వీకరించారు. సన్యాసం అనకూడదులేండి, సంన్యాసము అనాలి. అన్నిటినీ న్యాసం చేసిన వారు అంటే విడిచిపెట్టిన వారని అర్థం. ఆ విధంగా ఆశ్రమాలు వర్ణాలు అన్ని ఆవిడే నిర్ణయించింది. అవి విధి విధానాలుగా ఎవరైతే ఆచరిస్తారో వారు అమ్మను పొందడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. వేదమాత ఎగుటను ఆ వేదముల కర్మకాండగాను బ్రహ్మకాండగాను విభజించి, అంటే ఆ వేదములను కొన్ని కర్మకాండములు కొన్ని బ్రహ్మకాండముగా విభజించి, ఎలా అయితే కృష్ణ పరమాత్మ కూడా కర్మయోగము జ్ఞానయోగము విజ్ఞానం ఇవన్నీ పెట్టారు కదా ఆయన, అదే విధంగా ఇక్కడ ఆవిడ విభజించి
ఈ కర్మకాండ యందు చాతుర్వర్ణ్యముల వారు చతురాశ్రముల వారు అనుష్ఠింపవలసిన విధానములను నిర్ణయించి ఆ వేదములు నశింపక ఉండునట్లు ఈ 4 వర్ణములలో వర్ణోచిత ధర్మానుసారం బ్రాహ్మణులు అను వర్ణము వారి అందవచ్చు. అంటే వాడు రక్షిస్తాడు. బ్రహ్మము గురించి తెలిసిన వాడే బ్రాహ్మణుడు. అంటే అర్థం విధి విధానాలను వాడు ఆచరిస్తూ తప్పక వేరే వారికి కూడా ఆచరింప చేస్తాడు. అలాంటి వాడే బ్రాహ్మణుడు. అంతే తప్ప వేరే వాటి కోసం కాదు. తన యొక్క ధర్మం ఏమిటో అది అతను ఆచరించాలి. ఆ ధర్మం అతన్ని రక్షించి తీరుతుంది. అలాగే వేరే వారి చేత వారి యొక్క ఆశ్రమ ధర్మాలని ఇతను చెప్పి విధి విధానాలు. ఎందుకు ఇతను బ్రాహ్మణుడు అనగానే మీరు ఒక ఇది తీసుకోక్కర్లేదు. వాడు అది తెలుసుకున్నాడు. సూత మహాముని అన్నారు. కాబట్టి ఎక్కడా కూడా మనం ఏమి అమ్మవారిని ఎవరిని తప్పు పట్టాల్సిన ఆవశ్యకత లేదు. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే బ్రహ్మం. తెలుసుకుని ఆచరింప చేయాలి. అప్పుడు అతన్ని బ్రాహ్మణుడు అన్నారు. అందుకే పూర్వకాలంలో కూడా రాజరికాలు అవి అన్ని ఉన్నప్పుడు కూడా ఒక అతను ఉండేవాడు ఈ పద్ధతులు చెప్పి. ఇప్పుడు ఎలాగైతే ఇంటి పురోహితురాలు వాసిష్ఠ మహాముని వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళే బోధించారు. వారికి అన్నీ తెలుసు అన్నమాట. అలా అన్నీ తెలిసి ఆచరించే విధానంగా వారి యొక్క బోధ ఉండేది. అందువలన ఆ అమ్మ వర్ణాశ్రమ విధాయిని అంటే విధానం కూడా తెలియచెప్పింది. కేవలం ఇవి ఏర్పరచాలని మీ ఇష్టం వచ్చినట్టు అనలేదు ఆవిడ. ఆ యొక్క ధర్మాలని ఏ విధంగా నువ్వు ఉండాలి అనే ధర్మాలు, బ్రహ్మచర్యం కానివ్వండి ఏదైనా సరే ఆవిడ నిర్ణయించింది. నిజాజ్ఞా రూప నిగమ, దీర్ఘం ఉంది. నిజాజ్ఞా రూప నిగమ, ఇక్కడ విడదీయడానికి లేదు. నిజాజ్ఞా రూప నిగమ. అక్కడ కావాలంటే నిజాజ్ఞా దగ్గర ఒక నిమిషం, ఒక సెకండ్. నిజాజ్ఞా రూప నిగమ, దీర్ఘం పెట్టాలి. నిగమ మమైవ మమైవాజ్ఞ అంటే నా యొక్క ఆజ్ఞ. మమ ఏవ ఆజ్ఞ పరాశక్తి వేద సంజ్ఞా పురాతని ఋగ్ యజుస్సామ రూపేణ సర్గాదే సంప్రవర్తత. వర్ణాశ్రమ విధాయిని నామ వివరణే ఇది. తన ఆజ్ఞలే రూపుదాల్చినవన ఒప్పు వేద నిచయము కలది. అంటే వేద నిచయం అంటే వేదంలో నిర్ధారించబడింది. తన వచనమే వేదముగా మనకి తెలియబడుతుంది. ఒప్పు అంటే తెలుసు కదా, పాతకాలం వర్డ్ ఇది. ఒప్పుకున్నారా అంటారు. అంటే ఒప్పు కలిగినది అంటే అది మస్ట్ అండ్ షుడ్. ఇంకా మీరు అక్కడ నువ్వు ఒప్పుకుంటాను ఒప్పుకోవు అని లేదు అక్కడ. అది ఒప్పుకొని తీరవలసిందే, ఎందుకంటే అమ్మ చెప్పింది కాబట్టి. శృతి స్మృతి మమ ఏవ ఆజ్ఞే అంటే తన యొక్క ఆజ్ఞలే, తన యొక్క మాటే శాసనం అంతే. 4 వేదములు షడంగములు తద్ స్మృతులను పరమేశ్వరు యొక్క విధివాక్యములే. వేదమునందలి కర్మకాండ అంతయు కర్మాచరణ నిబంధనలు కలిగి ఉంటాయి. ఇవన్నీ పరమేశ్వరి చేతనే విధింపబడినవి అగుట ఆమె ఆజ్ఞారూపకములు. వేద మార్గ అనుసరణీయులందరూ ఈ నిబంధనలను అనుసరించవలను. పరమేశ్వరి నిజాజ్ఞ రూప నిగమ అనబడుచున్నది. ఈ ఆజ్ఞా పాలకులందరూ పరమేశ్వరికి ఉపాపాత్రులు అవుతారు. ఇక అందులో సందేహం ఉంది? ఆఫీసులో బాస్ చెప్పిన మాట వింటే కదండి అతనికి ప్రమోషన్లు వస్తాయి. ఇది అంతే. ఇక్కడ ఏదో ఆవిడ స్వార్థంగా ఉంది. ఆవిడ విధించింది కొన్ని. ఒక వేదం నుంచి అంటే వేదము అనగానే ఇక్కడ వేరేది కాదు, అమ్మ యొక్క వాక్యములు లేదా అమ్మ యొక్క ఆజ్ఞలు అంతే. ఆవిడ చెప్పింది ఇవి ఆవిడే. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి అంతటా ఆవే ఉంది. ఆమె రూపంగా ఆవిడ చెప్పడం విడిగా అనేది లేదు. ఆ రూపమే అమ్మ, వేద రూపమే వేద మాత అన్నారు. అందుకని అంటే ఆవిడ చెప్పింది ఇది, ఇగో ఇలాగా నువ్వు ఇలా గృహస్థాశ్రమం అయితే నువ్వు ఇలాగుండాలి కాబట్టి అన్ని చక్కగా చెప్పింది. ఆ వేదాన్ని అర్థం చేసుకున్న వారు అంటే అనుసరించిన వారు, ఆచరణ పెట్టిన వారు. అనుసరించటం అంటే ఆచరణ పెట్టిన వారు. ఆచరణ పెట్టిన వాళ్ళు మరల తరాలకి అందించారు. ఆచరణ పెట్టకుండా ఎన్ని చెప్తే ఏం లాభం అండి? ఏమిటోలేండి, జైమిని మహర్షి లాగా అయిపోతుంది. సరే, అతనికి తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ అతను ఆచరణ పెట్టాడు అనుకోండి. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఆచరణ పెట్టిన వాళ్ళు అమ్మ కృపకి పాత్ర.
అంటే ఇప్పుడు జ్ఞాని అంటే అర్థం ఏమిటి? కృప అంటే ఏమిటి? వేరేగా అహం బ్రహ్మాస్మి స్థితే, వేరే అనుగ్రహం ఏం లేదు. ఆవిడ అనుగ్రహం వల్ల వాడికి అది అర్థమైంది, జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం వలన అతను తాను బ్రహ్మమే అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నాక ఇంకా విడిగా ఆరాధన ఎక్కడున్నది? లేదు. కాబట్టి ఇక్కడ ఆవిడ ఆజ్ఞను పాలించిన వారు ఆవిడకి కృపకి పాత్రులు అవుతారు. అంటే నీవు విధి విధానంగా పోనీ ఇప్పుడు వేదం చదవకపోయినా నువ్వు ఒక పూజా విధానం ఆచరిస్తే ఎలా చెప్పబడిందో నీకు తెలియదు, తెలుసుకోండి. ఆ విధంగా గనక నువ్వు అమ్మని పూజించినట్టయితే, అంటే అర్చించినట్లయితే అప్పుడు కదండి అనుగ్రహం లభిస్తుంది. ఎలా చేయాలో అలా చేస్తే తప్పకుండా లభిస్తుంది. ఆ లభి ఆ కృప వల్ల, అంటే ఆ అనుగ్రహము నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ఉన్నత స్థానం. అనర్ఘ్య కైవల్య పదదాయిని, అంటే కైవల్యానికి మించినది, ఇహ అల్టిమేట్. అర్థమేంటి అక్కడ? ఇహ నీకు మరలా నీకు జన్మము లేదురా. తనలో ఐక్యం చేసుకుంటుంది. తనలో ఐక్యం అంటే అర్థం ఏంటి? ఇద్దరూ సమానమయ్యారు. రమణ మహర్షి ఒక పెరియవారు. కాబట్టి ఆ విధంగా అమ్మ ఆ పరమేశ్వరి కృపకి పాత్రలు అవుతారంటే అర్థం. అందువలన ఇంట్లో మీరు ఆరాధిస్తున్నా కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ముందు నీలో ఆ తపన ఉండాలి. ఎలా నేను అమ్మని ఆరాధించాలి, ఎలాగ నేను చెయ్యాలి, ఈ తపన నీలో ఉంటే అమ్మ తప్పకుండా మార్గం చూపిస్తుంది. ఎలా అయితే రమణ మహర్షికి ఏదో ఉంది, సంథింగ్ తెలియటం లేదు అతనికి, ఆ వయసుకి అతనికి తెలియటం లేదు, ఎవరిని అడగాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తప్పకుండా ఆవిడ దారి చూపిస్తుంది. ఆ పరమేశ్వరుడే అతన్ని తీసుకెళ్ళాడు కదా, ఆ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ తపన తీవ్రంగా ఉంది కాబట్టి, అది తప్ప అన్యం లేకుండా ఉన్నాడు కాబట్టి అతనికి జ్ఞానం వెంటనే వచ్చింది. రిగాబులో కాలు తీసి కాలు పెట్టే సమయం లోపలే వచ్చింది. కాబట్టి ఇక్కడ ఆ విధంగా నీవు తెలుసుకోవాలి. చాలా మంది ఎలా ఉండాలో తెలియదండి, ఎలా చేయాలో తెలియదు కథలండి అవన్నీ. పుట్టంగానే అన్ని నీకు తెలియబడ్డాయి. ఎవరైనా వచ్చి చెప్పారా? కొన్ని చెప్పారు, కొన్ని నీ అంతటి నువ్వు తెలుసుకోలేదు, కొన్ని కష్టపడి తెలుసుకున్నావు కదా, ఆచరణలో పెట్టుకున్నావు కదా. నీకు అవసరమైనప్పుడు, నీకు దాని యందు సరే కోరికో ఏదో ఉన్నప్పుడు కష్టపడి నువ్వు అవి చేసావు కదా. మరి అలాంటప్పుడు తరించడానికి అవసరమైన విధి విధానాలను నువ్వెందుకు తెలుసుకోవటం లేదు? ఆ తపన నీలో ఎందుకు లేదు? భయం. అది గనక ఆచరణలో పెట్టేస్తే మిగతావన్నీ ఏమైపోతాయో, అన్ని వదిలేయాలేమో. జమిని మహర్షికి ఇలాగా భయం, భోగాలు అనుభవించకూడదేమో, ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తెలుసు, అనుభవించవచ్చు ఏది లేదు అని. అయినా సరే ఎక్కడో భయం. జీవుడు అంటే ఇష్టం. నువ్వు బ్రహ్మంవిరా, ఎంత అసలు సులభమో, నువ్వు హాయిగా ఆనందంగా ఉండే అవకాశాన్ని నీకు కల్పించడం. వేరేగా ఏమీ లేదు అసలు. ఆచరణ ఎందుకు వచ్చిన మళ్ళీ నికృష్టపు జన్మలండి. ఈ జన్మలో అన్నీ ఇచ్చేసిందే ఆవిడ. ఆచరణ యోగ్యమైన జీవితాన్ని కూడా ప్రసాదించింది. ఎక్కడ ఎవరికి ఆచరణకి వీలు లేనటువంటి పరిస్థితులు లేవు. వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు, సత్సంగంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడు. అన్ని అవకాశాలు మీకు ఇచ్చింది. అయినా సరే ఇంకా అధర్మాన్ని పట్టుకుని ఉన్నారు, జీవుణ్ణే పట్టుకుని వేలాడుతున్నారు తప్ప. మరి అప్పుడు అమ్మ కృప ఎలా లభిస్తుంది మీకు? ఎక్కడ ఎలా ఉండాలో తెలియదు అనే మాట అసలు అబద్ధం అనేది మీకు కూడా తెలుసు. తెలుసుకుని ఎందుకు ఉండటం లేదు? తెలిసినవి ఎందుకు ఆచరణలో పెట్టదు? ఈ ప్రశ్నలు గురువులు వేయక్కర్లేదు, పక్క వాళ్ళు వేయక్కర్లేదు, నీకు నువ్వు వేసుకో. నాకు తెలిసినవి నేను ఎందుకు? అసలు ఏముందండి ఆచరణ? సాధన చెయ్యరా ఆలోచన లేకుండా, అంతే సింపుల్. ఒక్కటే, సాధన చేస్తే అన్నీ నీకు తెలుస్తాయి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎస్, నేనే పెద్ద ఎగ్జాంపుల్. నాకేమి తెలియలేదండి. మీరు అనుకోవచ్చు అవన్నీ మీకు నేనేమి పుస్తకాలు చదవలేని చాలా సార్లు చెప్పాను. ఎలా తెలిసాయి? ఒక గురువు దగ్గర ఎలా ఉండాలో ఎలా తెలిసింది, ఒక ఆచరణ ఎలా పెట్టాలో ఎలా తెలిసింది, అవన్నీ తెలియజెప్తారు. నీలో ఆ తపన ఉండాలి.
ప్రయత్నం అక్కర్లే, తపన చాలు. నీ చేత ప్రయత్నం చేయిస్తుంది ఆవిడ. ఎలా చేయించాలి, ఏది చేయించాలి, అసలు అన్ని కూడా ఆవిడ వరుసగా నిర్ణయిస్తుంది. నువ్వేం కంగారు పడక్కర్లే. నీ పని ఏంటి? మనస వాచ కర్మణ ఆ అమ్మని ఆరాధించటమే. నీకు ఎలా సాధ్యమో అలాగా. కాబట్టి అర్చించే విధానం అంటే ఇన్ని పూలు ఉండాలి, అవన్నీ ఉండాలి, అక్కర్లేదండి ఆవిడ. నీ మనసే ముఖ్యం రా, బాహ్యమైనవన్నీ అక్కర్లేదు, భావనతో చెయ్యి. అయ్యో ఇవాళ పూలు లేవండి కాబట్టి నేను పూజ చేయనంటే అది దొంగ వేషం. అందుకే మనసు అనే పుష్పం అన్నారు. ఇలా రకరకాలుగా అంటే అర్థం ఏమైంది? ఇంత చేస్తే బాహ్యంలో ఏమీ అక్కర్లేదురా, నీ మనస్సు చక్కగా నిర్మలంగా ఉంచుకుంటే చాలు, భావనతో చేసేయి. అర్చన దానికి మించింది లేదు. కాబట్టి ఇవన్నిటికీ మూలంగా సాధన చేసుకోరా, ఆలోచన చెయ్యకు, ధర్మంగా ఉండు, అంతే. ఎంత సులభంగానో చెప్పారు. 5 పైసలు ఖర్చు లేదు వీటికి. అప్పుడే అమ్మ యొక్క కృప లభిస్తుంది. పుణ్య పుణ్య ఫలప్రద. పుణ్య అపుణ్యాన్ని విడదీయాల్సి వస్తుంది. పుణ్య పుణ్య కొన్ని విడదీస్తే అంత శోభగా ఉండదు చదివేటప్పుడు. పుణ్య పుణ్య అనగలుగుతారు ఎవరైనా సరే. అంటే దీర్ఘం పెట్టేసి పుణ్య అంటే అపుణ్య అనేది అందులోకి వచ్చేస్తుంది. పుణ్య అపుణ్యాన్ని విడదీస్తే బాగుండదు. కొన్ని ఏమిటంటే అలా చదివినప్పుడే దాని యొక్క అంటే ఆ పలికే ఉచ్చారణలో ఒక సౌందర్యం వస్తుంది. అందుకని పుణ్య పుణ్య అక్కడ ఒక సెకండ్ ఊపిరి పీల్చుకున్నా నష్టమేమీ లేదు. ఫలప్రద, ఫల అనకూడదు, ఫ అనాలి. ప ఎందుకంటే ఇప్పుడు మనకి పలికే వాళ్ళు కూడా సరిగ్గా లేదు. ప ఆ యొక్క ప్రద రెండు ఆవిడే ఇస్తుంది. అంటే నువ్వు ఆచరించిన కర్మల ద్వారా పుణ్యమా అపుణ్యమా ఎక్కడ ఏది ఆవిడ పాపం దాచుకోలేదండి, ఉన్నవన్నీ చెప్తాను. ఒరే ఇలా ఉండరా, ఎందుకంటే మరి అనవసరంగా అపుణ్యం తెచ్చుకోవడం. ఎలా ఉండకూడదో తెలిసి అలా ఉండి ఎందుకంటే తెచ్చుకోవటం పాపాన్ని. ఎలా అయితే రామశబ్దంలో రకారానికి ఇచ్చినప్పుడు వేరే వాటికి ఇవ్వదా? ఇచ్చి తీర్చు. బాగా గుర్తుపెట్టుకో. ఎందుకు ఇవ్వదండి? ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. పుణ్య పుణ్య ఫలప్రద. పూర్వము వివరించబడినట్లుగా ప్రపంచమునందలి 84 లక్షల జీవరాశుల ఎందలి ఏ ఒక జీవికిని శారీరకముగా గాని మానసికముగా గాని ఏమాత్రము కష్టలేశమును కలిగించక సుఖ సంతోషములు మాత్రము కూర్చు కర్మలు పుణ్యకర్మలు తద్భిన్నములు పాపకర్మములు. చూసారా? మళ్ళా అదే. ఎందుకంటే ఒకరిని హింసించి ఏమిటి వస్తుంది? ఏమిటి ఆనందం? ఇంత తెలిసినా సరే ఇంకా ఏదో కావాలి అని వాళ్ళని విసిగించి వీళ్ళని విసిగించి. పిల్లల్ని అడగద్దన్నాను అంటే అవసరం లేనివి అడగకండి. ఎవరి కోసమో పిల్లల్ని బాధించకండి, పెద్దల్ని బాధించకండి. నిజంగా నీకు అవసరం, నువ్వు ఒక మందు కొనుక్కోవాలి, అడిగి తీసుకో. ఇంట్లోకి ఒక అవసరం ఉంది, అడిగి తీసుకో. ధైర్యంగా అడుగు, ఎస్ ఈ అవసరం ఉంది, ఇది కావాలి. అది ధర్మమైందైనా అడిగి తీసుకో, దోషం లేదు. అంతేగాని నువ్వు నీ యొక్క స్వార్థమైన భోగానికో లేకపోతే ఇంకో దానికో లేదా పక్క వాళ్ళకి ఇవ్వడానికో ఎవరికో ఇవ్వడానికి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టరాదు. నువ్వు మరి ఈ మాత్రం ఈ బాహ్య ప్రపంచంలో అడ్జస్ట్ అవ్వకపోతే అమ్మ కృప ఎలా లభిస్తుంది? ఎందుకంటే నువ్వు అవతల వాడిని ఒకటి హింస పెట్టినప్పుడు నువ్వు సంతోషంగా ఉండలేవు. నీకు ఎందుకంటే నీకు ఏమొచ్చింది? బ్యాడ్ కర్మ వచ్చింది నీ దగ్గరికి. బ్యాడ్ కర్మ వచ్చాక నువ్వు సంతోషంగా ఎలా అంటావు? ఇక దాని గురించి ఆలోచిస్తాం. ఏడ్చి సాధిద్దామా అని సాధిద్దామా, ఇలా రకరకాలుగా నీ మనస్సు వికలం పొందుతుంది. ఇక దాంతో నీకు సాధన ఎక్కడ జరిగిందండి? క్వశ్చనే లేదు అసలు. ఇదే ఉంటుంది. అందుకనే కష్టాలు ఎందుకు వస్తాయి? అందుకే వస్తాయి. ఏం లాభం అండి? అమ్మ అనుగ్రహం ఉంది, ఆ అనుగ్రహాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆవిడ గురువుని లభింపచేసింది, ఆ గురువుని పోగొట్టుకుంటారు. ఎందుకంటే గురువు దగ్గర రావాలంటే భయం ఉంటుంది. గురువు పదే పదే చెప్తున్నారు, ఆ చెప్పినవి ఆచరించని వాడికి గురువు దగ్గరికి రావాలంటే భయం ఉంటుంది. రాలేరు. ఎలా వస్తారు? అయ్యో మేము ఆచరించటం లేదు కదా అని. ఎవరు ఆచరించవద్దన్నారు? నీకు అన్ని పరిస్థితులు అనుకూలం కాదు. అసలు ఏముందండి? హాయిగా లభించిన దాంతో తృప్తిగా ఉండు. నీకు ఏది ఇవ్వాలో ఆవిడిస్తుంది. ఎందుకు అన్నిటికీ పంతాలు పట్టింపులు? కాబట్టి పుణ్య పుణ్య ఫలప్రద. నువ్వు చేసే కర్మలకి నువ్వు అనుభవించక తప్పదు.
ఇప్పుడు అనుభవిస్తుంది సరిపోవటం లేదా? ఇప్పుడు ఈ బాధ సరిపోవటం లేదు, ఇంకా మళ్ళీ వేరే నికృష్టపు జన్మలు ఎందుకండి? ఇప్పుడు నీ మానసిక వేదన బాధ ఇది కాదా? కర్మే కదా అది. ఎందుకండి మానసికంగా వేరే వాళ్ళ గురించి నువ్వు వాళ్ళు నిన్ను అయ్యో నీ అంత మంచి వాళ్ళు లేరనో ఏదో పొగిడారనుకోండి, నువ్వు ఎందుకు ఇదైపోవాలి? వాళ్ళ వాళ్ళు పొగిడారు కదా అని చెప్పి నువ్వు కష్టాలు తెచ్చుకోవాలా? విని ఊరుకో. నీ కష్టాల చిట్టా వాళ్ళ ముందర దేనికి? ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టాల చిట్టా నువ్వు చెప్పావు అంటే నీ దగ్గర బ్యాడ్ ఉందని అర్థం. ఎవరు పడుకోమన్నారు? అమ్మ చెప్పిందా అవి పట్టుకుని కూర్చోండి బాధపడండి అని? ఆవిడేం చెప్పలేదే. కాబట్టి ఆ అమ్మ ఇచ్చి తీరుతుంది. భారతీయ విజ్ఞానం బోధించబడిన విధివాక్య ఆచరణమే పుణ్యకర్మ, తత్ నిషేధ ఆచరణమే పాపకర్మ. ఈ కర్మల ఆచరణ యొక్క ఫల రూపములే పుణ్య పాప సంజ్ఞ కలవి. సంజ్ఞ కలవి అంటే అది పొంది తీరుతావు. ఎందుకంటే ఇంత చెప్పినా కూడా ఇంకా మనలో మార్పు రాకపోతే ఏమిటి ఉపయోగం? దేనికి మానవ జన్మ? బోధ ఉపయోగం చెప్పటం లేదు, మానవ జన్మ వృధా. మానవ జన్మ లభించింది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే అమ్మ నీకు ఇన్ని అవకాశాలు ఇచ్చింది, బోధ కలుగజేసింది, ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, నీకు ఏది కష్టం లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? కష్టాలు ఉన్నాయి, సరిగ్గా లేదు ఇంట్లో, అన్ని లేదు 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 అన్నావు. నీకు ఇచ్చిన వాటన్నిటినీ వృధా చేసావు కాబట్టి మానవ జన్మ వృధా అయింది. ఆవిడ అన్ని ఇచ్చింది, మీకు ఇవ్వలేదు అనడానికి ఎవరి దగ్గర అసలు లేదండి. డబ్బు ఎక్కడా కూడా ప్రాధాన్యత లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు అవసరానికి ఆవిడ ఇచ్చి తీర్చింది. ఎందరో మహాభక్తుల కథలు మీ అందరికీ తెలిసినవే. నువ్వు ఇంకా డబ్బు పట్టుకునే 70 ఏళ్ళు వచ్చి 80 ఏళ్ళు వచ్చి 90 ఏళ్ళు వచ్చి ఇంకా డబ్బు గోలేమిటండి? హాయిగా శుభ్రంగా తిండి కూర్చోక సాధన చేయటానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఏమిటిన్నా ఇంకా నీకు ఎవరి గురించి ఆలోచించాలి? నీ గురించి, నీ జన్మని సార్థకం చేసుకో, సద్వినియోగం చేసుకో. ఇంకా వీళ్ళ గురించి తాపత్రయం, వాళ్ళ గురించి తాపత్రయం దేనికి? ఏమిటి దానివల్ల ఉపయోగం? ఆహా మా అమ్మ చాలా మంచిది, లేకపోతే మా నాన్న చాలా మంచివాడు, నాకు ఇది ఇచ్చాడు అది ఇచ్చాడు. ఆ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయి పుట్టింటి వాళ్ళకి. కూతురు ఫోన్ చేసి అంటుంది, మా నాన్న ఇప్పుడు కొంచెం దుర్మార్గంగా ఉంటున్నాడండి, అందుకని ఆస్తులు రాయించేసుకుంటే ఎలా ఉంటుందని అడిగింది. అన్ని ఖర్చు పెట్టేస్తాడేమో, మాకేం రాకుండా అవుతుందేమో, మీరు చెప్తే కనుక నేను పోయి ఇప్పుడు మా నాన్నతో దెబ్బలాడి ఆశ్రయించుకుంటాను. అది చూడండి, నన్నే అడుగుతారు. భయం లేదు వాళ్ళకి ఆస్తి ముందర. ప్రపంచం అయితే ఇక్కడ కూతురా కొడుకు అనేది పక్కన పెట్టండి, తల్లిదండ్రులే అనండి, తల్లులు కూడా ఉన్నారు, ఆస్తులు రాయించుకునే తల్లులు లేరు, ఉన్నారు. ఏమిటంటే ఆస్తి ఏం చేసుకుంటారు? కట్టుకుపోతారా? అంటే చక్కగా మీకు బోధ తెలిసింది, జన్మ సార్థకం చేసుకునే అవకాశం లభించింది, ఇంకా వాటి మీద పట్టేమిటండి? ఇంకా ఏదో కావాలి, నా పేరు మీద ఉండాలి, వాళ్ళ పేరు మీద ఉండాలి, వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు తలనొప్పి? దేనికి? హాయిగా ఉండు, సంతోషంగా ఉండరా అని అన్ని ఇస్తే సంతోషాన్ని పక్కన నెట్టేసి ఏడుస్తాను అంటే, పిల్లవాడు అన్ని ఇచ్చినా సరే ఇంకా ఏడుస్తే ఏమంటారండి? ఈ వ్యధ అంతే, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటాడు, లేని ఎన్ని ఇచ్చినా వీడికి తృప్తే లేదంట. మరి మీ సంగతి ఏంటి? అంటే లేనిపోయింది చక్కగా పుణ్యాన్ని ఆర్జించుకోండి. పుణ్యము అంటే సంతోషమే పుణ్యం అండి. లేదు అన్నప్పుడు ఎప్పుడు ఏడుపే. ఎందుకు లేదు అనాలి నీ నోటితో, అనకండి. లేదు అంటే నీకు బాధే కలుగుతుంది తప్ప ఏం కలుగుతుందండి? లేదు అంటే అన్నది ఆహా నాకు లేదని ఎవడన్నా నవ్వుతూ చెప్తారా? చెప్పరు కదండి. వాడు ఏడుస్తూనే చెప్తాడు. ఎందుకు ఏడవట? అమ్మ అనుగ్రహం దొరికింది, గురువు లభించారు, బోధ లభిస్తోంది, ఇంకా ఎందుకంటే ఏడుపు? ఇవి అసలు లభిస్తాయి అందరికి? ఇవి లభించవు. ఇవి అంటే మామూలు భాషలో, జీవ భాషలో చెప్పాలంటే ఎన్నో జన్మల సుకృతం వలనండి, పుణ్యం వలనండి, ఇవన్నీ మీ గురించి డైలాగులే. మరి వీటన్నిటిని వృధా చేసుకోవడం ఎందుకంటే? ఇంత లభించి డైలాగ్ కొడతారు కదా, గురువుగా లభించడం మా పుణ్యం అండి, మా జన్మ అదృష్టం అండి, ఇవన్నీ లేవు. ఎందుకంటే అదృష్టాన్ని వేస్ట్ చేస్తున్నారు. హాయిగా హాయిగా మంచి ఫలితాన్ని పొందండి, పాపకర్మ చేయకండి. ఇది ఒక్కొక్కటి 2 రకములు, బాహ్యము అంతరము. బాహ్యమైనవి సాక్షియుతములు,
సాక్షి రహితములు. వీనిని లౌకిక న్యాయస్థానములు సాక్షి ఆధారమున విచారిస్తారు. సాక్షి రహితములను అంతరంగికములకు పరమేశ్వరు విచారించు. కాబట్టి మనసులో నువ్వు వ్యధవాలోచనలు ఎన్ని చేసినా ఆవిడికి తెలియకుండా ఉండదు. కపటత్వము అవతల వాడికి తెలియకపోవచ్చు, లోపల ఉన్న పరమేశ్వరికి తెలియదండి. నువ్వు అబద్ధం ఆడుతున్నావా, ఏం చేస్తున్నావా? అందుకే చెప్తాను, గురువుల దగ్గర అబద్ధాలు ఆడకండి, స్వచ్ఛంగా ఉండండి. మీ అబద్ధాలు గురువుకి తెలియవని మీరు అనుకుంటే ఏమిటండి, దాన్ని ఏమంటారు? కాబట్టి గురువు కూడా తెలియనట్టే ఉంటాడు, వాడు అబద్ధాన్ని అవునా అంటాడు. కానీ నష్టం ఏమిటి? అనవసరంగా పాపం ఎందుకు తెచ్చుకుంటున్నావు? అబద్ధం ఆడవలసిన ఆవశ్యకత ఉన్నదా? ఆలోచించండి ఎవరికి వాళ్ళు. ఎందుకు గురువుల దగ్గర అబద్ధం ఆడటం? అసలు తీరిగ్గా కూర్చుని అవసరం ఎక్కడుందండి? ఉన్న మాట నువ్వు ధైర్యంగా గురువు దగ్గర కూడా చెప్పలేకపోతే నువ్వెందుకు గురువు గారి దగ్గరికి రావటం? అసలు పరమేశ్వర వ్యవహారమున సాక్షి లేకుండుట గాని, సాక్షిని లోగొనుట గాని, సిఫారసులు గాని, శిక్షను తప్పించుట గాని ఉండదు. అమ్మవారి దగ్గర ఏ సిఫారసు పనిచేస్తుందండి? ఏంటి, కొంచెం మా గురువు గారు చెప్తారా, అమ్మ నువ్వు కాస్త నాకు మంచి చేయవా అంటారా? గురువు గారు అలా చెప్తారా? అప్పుడు లేదా గురువు గారి దగ్గరికి అమ్మవారిని పంపిస్తానండి, అమ్మ కాస్త పోయి మా గురువు గారికి నా మీద ఇచ్చేవా అని చెప్తారా? చెప్తే వాడు చేస్తారేంటండి? అధర్మానికి సిఫారసులు కానీ ధర్మానికి సిఫారసు ఎందుకండి? బాహ్య ప్రపంచాలన్నీ సాక్షి. మీరు అంటారు సాక్షులే, మీరు ఒక కారణం చెప్పకుండా ఏదైనా చెప్తారా? వాళ్ళు అలా చేశారంటే అందుకని ఇదండి అంటారు. అంటే అది కూడా కారణం అంటే ఏంటండి? సాక్షిగా వాడు దుర్మార్గుడు అనడానికి వాడు పనులు చెప్తున్నారు కదా. అడి దుర్మార్గం నీకెందుకురా, నువ్వెలా ఉన్నావో చెప్పు ముందు. సర్వ కర్మాచరణమునకును తన అంతరంగ ఆత్మస్వరూపిణియగు పరమేశ్వరియే సాక్షి. తన ఆత్మకు తెలియక ఏ వ్యక్తియు ఏ క్రియను ఓనర్పజాలుట సర్వజన విదితము. ఓనర్పజాలుట అంటే చెయ్యకుండా, చెయ్యలేడు అని. మీకు మీకు తెలియకుండా మీకు ఏమైనా పని చేస్తారా? గాఢ నిద్రపోతున్నా ఎవరైనా గట్టికి గిచ్చినా ఏదైనా గుచ్చినా అబ్బా అని మళ్ళీ నిద్రపోవచ్చేమో కానీ మీకు తెలియకుండా ఉండదు. ఇక్కడ రకరకాలు. నేను నిద్రపోతున్నా నాకేం వినపడలేదు అంటే అబద్ధం కదండి. కొన్నిసార్లు అబద్ధం. యాక్సెల్ చేయరు. పరమేశ్వరి ఈ పుణ్యాపుణ్యముల యొక్క కర్మఫలములన్నిటినీ న్యాయముగా ఎవరివి వారికి అనుభవనీయములుగా చేస్తుంది. కాబట్టి అమ్మ ఫలప్రదాయిని కాబట్టి న్యాయంగా ఇచ్చింది. ఆవిడ దగ్గర అంతా ధర్మమే ఉందండి. ఆవిడ దగ్గర అధర్మం అనే ఇదే లేదు. అంటే నువ్వేమి సందేహించగలేవండి. వాడు అన్నాడు కాబట్టి నేను ఇలా చేశానండి అనడానికి లేదు. నీకు చేసింది నువ్వు కదా, బాగా గుర్తుపెట్టుకోండి. వాడు తిన్నాడు కదా, నువ్వు తింటే ఏమవుతుందండి నీ పరిస్థితి? వాడికి ఈత వచ్చి కాబట్టి వాడు దిగాడు, నీకు ఈత రాకుండా దిగితే వాడు దిగాడని. అందువలన నువ్వు చేసినది నువ్వు అనుభవించక తప్పదు. అది ఈ జన్మలో ఉన్నా వేరే జన్మలో అంటే ఈ జన్మలో ఇప్పుడు నువ్వు అనుభవిస్తుంది సరిపోవటం లేదు. మానసిక వేదన అనండి, ఇంకోటనండి, ఇంకోటి తిట్టుకోవటం మటుకు ఏమన్నా ఆనందం ఏంటండి? వాడిని తిట్టావు కానీ లోపల ఒక భయం ఉంటుంది కదా, వాళ్ళకి తెలుస్తుందేమో, లేకపోతే ఇంకోటో లేకుండా ఎలా ఉంటుంది? మరి ఆ భయము బాధ ఏమిటండి? కర్మ కాకపోతే ఆనందంగా ఉండరా అంటే, నీకు నిజంగానే కోపం వచ్చి ఇష్టం లేదు చెప్పు చక్కగా సామరస్య వచనాలతో. నువ్వు చేసే ఈ పనులు నాకు నచ్చలేదు, వీలైతే మార్చుకొని చెప్పటం అవకాశం ఉన్నప్పుడు చెప్పు, పర్వాలేదు. నీకు ఇబ్బంది కలిగితే కూడా చెప్పవచ్చు. అంతేగాని ఇంకోళ్ళ గురించో వేరే వాళ్ళ గురించో వీళ్ళని ఇబ్బంది పెట్టితే నాకు ఇది సంతోషం నువ్వు చేయాల్సిందే అంటే ఎందుకు చేస్తారండి? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా? చెయ్యవు కదా, మరి వేరే వాళ్ళు ఎలా అంటారండి? కాబట్టి న్యాయంగా ఎవరివి వారికే అనుభవాలుగా ఇస్తుంది ఆవిడ. ఈ పుణ్య భోగ స్థానములే స్వర్గ నరకాలు. ఏన కుర్వంతి తద్ధర్మం బ్రహ్మణాకృతం. విధి చోదిత కర్మలను ఆచరింపని వారలకు బ్రహ్మచే నిర్మించబడిన నరకము కలదు. నా ఆజ్ఞ చేయకుండా వారినందు అందు తోయుదురు, కాబట్టి నరకంలో పడేస్తారు. నన్ను అనుసరించు వారులై విధి చోదిత కర్మలను ఆచరించువారు నా ఆజ్ఞ వలన ఇంద్రాదులచే స్వర్గాదులకు. ఇది బాగా తెలుసులేండి అందరికి, నరకం అంటే ఏంటో స్వర్గం అంటే ఏంటో తెలియదు. కాబట్టి మామూలు మనం దాన్ని సూక్ష్మ అర్థం తీసుకుంటే ఎక్కడో లేవురా, ఇక్కడే ఉన్నాయి, నువ్వు ఆనందంగా ఉంటే అదే స్వర్గం. ఏడుస్తూ ఉంటే అంతకన్నా నరకం ఇంకోటి. ఎందుకంటే ఏడవటం, తీరిగ్గా కూర్చుని అన్నీ ఉన్నప్పుడు శుభ్రంగా
అన్నీ ఉన్నా అదేదో అంగట్లో అన్నీ ఉన్నా అనుకుంటే ఏదో డైలాగులు ఉంటాయి కదా, అంతే మరి. నువ్వు హాయిగా ఉండు, వేరే వాళ్ళ గురించి అనవసరం. వాళ్ళు ఎలా అన్నా ఉండనియండి, మీరు ధర్మంగా ఉన్నారా లేదా మీకు ఎవరికి వాళ్ళు చూసుకోండి. ఎవరి జన్మ వాళ్ళదే, వీళ్ళ గురించి వాళ్ళ గురించి రాలేదు. రుణానుబంధ రూపేణ లాగా ఏదో రుణం ఏ జన్మలోనో కాబట్టి నీకు వీళ్ళు పిల్లలు, లేదా వాళ్ళకి నువ్వు తల్లి తండ్రి. బంధాలన్నీ అంతే. కాబట్టి బంధాలను చూసారంటే ఎప్పుడు ఏడుపే. ఏ బంధాల వైపు చూసినా, ఏ బంధాల పట్ల ప్రేమ చూపించినా, ఇంకోటి చూపించినా, ఏది చూపించినా నీకు ఏడుపే. మామూలుగా ఏ ఏ భావం లేకుండా చూపించవచ్చు, చక్కగా చూపించవచ్చు, హాయిగా ఆనందంగా ఉండవచ్చు. నువ్వు ప్రేమను చూపిస్తే ఆనందమే కలుగుతుంది కదా. అవతల వాడు మళ్ళీ తిరిగి ప్రేమ చూపించాలని ఆశించినప్పుడే ఏడుపు వస్తుంది, లేదా వేరే వాళ్ళ గురించి తాపత్రయపడితే ఏడుపు వస్తుంది. పుణ్యపాపములు ఎంతటి సూక్ష్మ రూపములై ఎంత సూక్ష్మ కారణ రూపములు ఉన్నను తన్మాత్ర ఆశ్రితములగుట తత్సాక్షియగు పరమేశ్వరి తెలుసుకుంటుంది, ఎవరి కర్మల వారికి ప్రాప్తింపచేస్తుంది. కాబట్టి నువ్వు ఎంత సూక్ష్మంగా చీకటి గదిలో చేసినా మనసు ఎవరికి రెండో కంటికి తెలియకుండా అంటారు అనుకున్నా, అక్కడ బోల్డ్ కళ్ళు లోపలే ఉన్నాయి. ఆవిడ నీకు సాక్షిగానే ఉంది, నీకు అవి ప్రాప్తింప చేస్తాయి. కొంతమంది చూడండి తలుపులు వేసుకుని రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మవారు వింటుందన్న తర్వాత ఇంకా రహస్యం ఎప్పుడంటే, నిజంగా ధర్మానికి రహస్యం అవసరమా? ధర్మానికి రహస్యం అక్కర్లేదు కదండి, అబద్ధం అవసరమా ధర్మానికి? కాబట్టి మీరు రహస్యాలు చెప్తున్నా అబద్ధాలు చెప్తున్నారంటే అర్థం ఏంటంటే అధర్మమే కదా. రహస్యాలు కదండి, దాచేస్తూ ఉంటారు. దొంగల్లాగా పక్క గదిలోకి వెళ్తారు అనుకోండి, అంటే అర్థమైంది దొంగల్లాగానే అన్నారు కానీ మంచిగా అన్నారండి. వాక్యమే ఉంది, దొంగల్లాగా పక్క గదిలోకి వెళ్ళిపోతారు, ఎదురుకుండా కనపడరు కదండి. నిజంగా ధైర్యం ఉన్నప్పుడు ఏది లేనప్పుడు ఎదురుకుండానే ఉంటారు కదా. ఏదైనా ఉన్నప్పుడు కదండి పక్కకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమంటారు, ఏమిటి దొంగలాగా ఉన్నారు అని అనరు. కాబట్టి ఎవరి కర్మలను వారికి ప్రాప్తింపచేస్తుంది అనగా ఆ కర్మ సంబంధములు అందరినీ సమావేశపరిచి కర్మ ఫలంను అనుభవింపజేయండి. అనగా పూర్వపు హింసకుని మరి ఒక జన్మలో హింసునిగాను, ఆ రీతిగానే హింసకునిగను ఏకదేశ కాలంలో సమావేశపరిచి వారి వారి పుణ్య పాప కర్మలను అనుభవింపజేస్తుంది. మనకి శాస్త్రాల్లో కూడా చెప్పు, ఏదో జన్మలో అంటే ఈ జన్మలో నీకు పుత్రులు అంటారు, ఎందుకంటే చెప్పాను కదా సంస్కృతంలో పురుషులు పుంలింగమై వాడతారు కాబట్టి. పుత్రుడు ఆ యొక్క ఇది తీర్చుకోవడానికి పుడతాట. మంచివాడైతేనేమో రుణం తీర్చుకోవడానికి, చెడ్డవాడైతేనేమో నువ్వు వాడికి నీ పూర్వజన్మలో ఎప్పుడో ఎక్కడో ఏ జన్మలోనో వాడిని హింసించావు, అందుకని ఈ జన్మలో హింసిస్తాట, నీ డబ్బులన్నీ సర్వనాశనం చేస్తాడు. ఇలా ఉంటుంది. రకరకాలుగా ఉన్నాయి. తల్లిదండ్రుల వారికి అన్నిటికీ ఉన్నాయండి, కేవలం పిల్లల గురించే చెప్పలేదు శాస్త్రం, తల్లిదండ్రుల ప్రవర్తన కూడా చెప్పింది, అన్నీ చెప్పింది, ఎక్కడ ఏమీ వదలలేదు. అదే చెప్తాను, అంటే హింసించబడ్డవాడు హింస చేసిన వాడు అని వాళ్ళని సమావేశపరుస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఒక దగ్గర పుట్టించడం అనే కాదు, వాళ్ళని కలుపుతుంది. అంటే కలుపుతుంది అంటే ఆ అనుభవించేటప్పుడు చేస్తుంది. ఏ జన్మలో పాపం అనండి ఇప్పుడు నన్ను ఇది చేస్తోంది అని అనుకోరు. ఆవిడ అనుభవం. జీవుడు తన దృశ్య భాగములకు 33 అవయవ భేదములతో ఇతరుల యొక్క ఏ అవయవమును ఎంతగా హింసించునో తను మరుజన్మలో తన యొక్క అవయవమంతగా బాధింపబడుట కర్మ సిద్ధాంతము. ఈ జన్మలో తాను ఒకరి కాలు విరగగొట్టినా మరు జన్మలో తాను కాలు లేనివానుగా జన్మించుటో లేక తన కాలు విరగగొట్టబడుటయో జరుగును. ఏమి సందేహం లేదండి, రకరకాలుగా ఉన్నాయి. ఎంతమందిని చూడటం లేదండి మీరు, బోల్డ్ మందిని చూస్తున్నారు ఈ జన్మలో. అంటే కొన్ని సంవత్సరాలు అయ్యాక కొన్ని ప్రాబ్లమ్స్ రావటము రకరకాలుగా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ అది కర్మ ఎప్పుడవుతుందంటే దాని బాధ అనుభవించినప్పుడు. అనుభవించకుండా అమ్మ నాకు ఇచ్చింది కాబట్టి అమ్ముంది అనే ధైర్యంతో ఉన్నవాడు కర్మ ఎలా అనుభవిస్తాడండి? వాడు అనుభవించడు, వాడు హాయిగా ఉంటాడు. బాధపడ్డాడా అది కర్మే. నాకున్నారు అనుకున్నప్పుడు బాధ ఎందుకు అవుతుందండి? అది బాధ
కాబట్టి అనవసరంగా పదే పదే వస్తోంది. ధర్మంగా ఉండండి. అనవసరమైన బుద్ధిని పాడు చేసుకోకండి. బోధని, గురువులని, మీరు ఆరాధించే దైవాన్ని సద్వినియోగం చేసుకోండి. వారు లభించటం అనేది మీ భాషలో అయితే ఎన్నో జన్మల పుణ్యం, సుకృతం, అదృష్టం ఏదైనా సరే. వశిష్ఠుల వారైతే అసలు అదృష్టం అన్న మాటే లేదు పొమ్మన్నాడు. కాబట్టి పూర్వజన్మ పుణ్యంగానే మీకు తెలిసింది. మానవ జన్మ కూడా అందుకే లభించింది. ఈ మానవ జన్మ లభించడమే పెద్ద సుకృతం అంటే, అందులో ఇవన్నీ లభించటం అనేది ఎంతటి సుకృతమో దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. అనవసరంగా పెద్దవాళ్ళు పిల్లల్ని, పిల్లలు పెద్దవాళ్ళని హింసించకండి. నోటితో ఇందాక వచ్చింది కదా, మనసా వాచా కర్మణ పాపాలు చేయకండి. అధర్మం చేయకండి. ధర్మంగా ఉండండి. మీ చేత ధర్మాన్ని ఆవిడ ఆచరింప చేస్తుంది. మీకేం కావాలో పరమేశ్వరుడి కన్నా బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కానీ, బంధాలకు కానీ తెలియదు. కాబట్టి మీ పని కేవలం అంటే ఒక గురువు యొక్క ఉపయోగం కానివ్వండి, అమ్మ ఆరాధించడం అంటే మీరు ఆరాధించే దైవం అనండి, బోధలనండి, వీటి ఉపయోగం మీ యొక్క ధర్మాచరణ మాత్రమే. ఆచరణ లేని ఇవేవి మీకు కేవలం వృధా. వాళ్ళు వృధా కాదండి, మీకు నికృష్టపు జన్మలు తప్పవు. ఇవి విన్నంత మాత్రాన మీకు పుణ్యము రాదు. పరీక్షిత్ మహారాజ్ చనిపోలేదా పాపం చేసి? ఆయన ఒంటి స్తంభం మీద కట్టుకున్న మరణించడం అయితే జరిగింది కదా, అనుభవించాడు కదా. కాబట్టి అది విన్నాడు కాబట్టి పాపాన్ని ఏది చేయాలన్నా ఆవిడ చేయవలసి. అందువలన అనవసరంగా ఇది చేసుకోకండి, నికృష్టపు జన్మలు పొందకండి. గురువులు డైరెక్ట్ గా మిమ్మల్ని తిట్టేటట్టు చేసుకోకండి. ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తారు అంటే, వారి మనసులని బాధ పెట్టడం ఇష్టం లేక అవన్నీ మామూలు డైలాగ్. అలా అక్కర లేకుండా వాళ్ళు మారాలి అని, వారిలో ఆ యొక్క ధర్మ ఆచరణ పెరగడానికే ఇలా చెప్తారు. డైరెక్ట్ గా గురువు తిట్టితే మళ్ళీ గురువు దగ్గర మీరు ఎలా చెప్పండి? అందుకని మీరు ఆ విధంగా ఇబ్బంది పడకూడదని గురువు ఇండైరెక్ట్ గానే చెప్తూ ఉంటారు. ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో వింటున్నప్పుడు అందరికీ తెలిసిందే. తెలియలేదు అనడానికి లేదు. అయినా సరే ఇంత చెప్పినా సరే ఇంకా మేము పాపాచరణే చేస్తాము అంటే చెప్పేదేం లేదు. శుభం భూయాత్.